शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ శుభోదయం. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరి. భానుమండల మధ్యస్థ, భాను అంటే సూర్యుడు, సూర్యబింబము, ఆ సమూహం ఏదైతే ఉందో, మండలము, ఆ సమూహం ఏదైతే ఉందో, భాను మండల మధ్యస్థ, దాని యొక్క మధ్యలో ఉన్నటువంటిది. అంటే ఆ సూర్యబింబము యొక్క కాంతి ఏదైతే ఉందో, కాంతి పుంజముల యొక్క సమూహం ఏదైతే ఉన్నదో దాని మధ్యలో ఉన్నటువంటిది. అంటే స్వయముగా తానే ప్రకాశిస్తూ ఉన్నటువంటిది, అద్భుతమైనటువంటి తేజస్తో ఉన్నటువంటి తల్లి భైరవి. భైరవుడు, ఆ భైరవుడు అంటే ఆ పరమశివుడు, సదాశివుడు. ఆ శివుని రూపంలో, ఎందుకంటే లయం చేసుకునేటప్పుడు కల్పాంతంలో భైరవుడిగా లయం చేస్తుంది అని చెప్పుకున్నాం. అందుకని ఆ భైరవుడి యొక్క రూపంలో లయం చేసేటటువంటి తల్లి కాబట్టి భైరవి. స్త్రీలింగంలో భైరవి. భగమాలిని, భగ భగ అంటే ఇక్కడ ఐశ్వర్యము, వెలుగు, అలాగే తేజస్సు, ఇలాగా ఒక అర్థం ఉంది. అలాగే భగుడు అంటే ఆ ద్వాదశాదిత్యులు అని చెప్పి 12 మంది సూర్యుడు సూర్య భగవానులు ఉన్నారని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. ఆ ద్వాదశాదిత్యులు ఎవరైతే ఉన్నారో అందులో ఒక ఆయన పేరు భగుడు. భగమాలిని. అటువంటి అంటే ఏ తేజస్సు అయితే ఉందో, ఏ ఐశ్వర్యం అయితే ఉందో, ఏ కాంతి అయితే ఉందో దాన్ని అంతటినీ కూడా మాలిని, మాలగా ధరించేటటువంటి తల్లి భైరవి భగమాలిని. పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరి. పద్మాసన ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా ఆ పద్మంలో పద్మాన్ని తన యొక్క ఆసనంగా చేసుకుని ఉండేటటువంటి తల్లి భగవతి. భగ ప్లస్ వతి, భగవతి అంటే అన్ని ఐశ్వర్యములను కలిగి ఉన్నటువంటి తల్లి. ఎందుకంటే సర్వైశ్వర్యములు కూడా ప్రసాదించగలిగినటువంటి తల్లి ఆమె. అందుకని భగవతి పద్మనాభ సహోదరి. ఆ పద్మనాభుడు ఎవరైతే ఉన్నాడో, పద్మనాభుడు అంటే శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సోదరి. ఎందుకంటే అనేకమైనటువంటి నామాల్లో పరమశివుని యొక్క అర్ధాంగి అని చెప్పుకున్నాం. అందువల్ల ఈమె మహావిష్ణువు యొక్క సోదరి, పద్మనాభ సహోదరి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్ర శీర్షవదన సహస్రాక్షి శాస్త్రపాత్. ఉన్మేష నిమిష ఉత్పన్న విపన్న భువన ఆవళి. ఉన్మేషము అంటే కళ్ళు తెరవటం, నిమిష కనులు మూయటం, అంటే రెప్పపాటు అని చెప్పి కూడా అంటూ ఉంటాం. ఒకసారి కనులు తెరిచి కనులు మూసేటటువంటి సమయం. ఉత్పన్న అంటే ఒకసారి కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపల ఉత్పన్నం అవుతున్నటువంటి, సృష్టింపబడుతున్నటువంటి ఈ సృష్టిని, విపన్న దాని యొక్క వినాశమును, ఆ సృష్టి యొక్క వినాశనమును భువన బ్రహ్మాండములన్నింటిలో కూడా ఆవిడి తన యొక్క సముదాయంగా కలిగినటువంటి తల్లి. అంటే ఈ బ్రహ్మాండములన్నీ కూడా ఆ తల్లి కళ్ళు తెరిచినప్పుడు అవన్నీ కూడా సృష్టింపబడుతూ ఉన్నాయి, సృజింపబడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటోందో ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ లయమైపోతూ ఉన్నాయి. అంటే అంత ఉన్మేష నిమిష, అంత క్షణభంగురమైనటువంటిది ఈ బ్రహ్మాండము, ఈ మాయ, మనం ఉండేటటువంటి ఈ సంసారం, ఇదంతా కూడా. అలా అమ్మవారి యొక్క
కనులు తెరిచి కనులు మూసే లోపల ఇదంతా కూడా సృజింపబడుతుంది. అలాగే అమ్మవారిలో లయం ఏర్పడుతుంది. సహస్ర శీర్షవదన, సహస్ర అనేక, శీర్ష అనేకమైనటువంటి శిరస్సులు ముఖములు కలిగినటువంటి తల్లి. సహస్రాక్షి అనేకమైనటువంటి కనులు కలిగినటువంటి తల్లి. సహస్రపాద్ అనేకమైనటువంటి పాదములు కలిగినటువంటి తల్లి. ఆబ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయని నిజజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. ఆబ్రహ్మకీట జనని, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి, ఆ బ్రహ్మ అంటే ఆ బ్రహ్మగారి దగ్గర నుంచి కీట జనని చిన్న చిన్న కీటకములకు కూడా జన్మనిచ్చేటటువంటి తల్లి. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయని, వర్ణాశ్రమములన్నీ కూడా చాతుర్వర్ణముల వారు ఏవేవి చేయాలి అనేటటువంటి వర్ణాశ్రమలన్నింటినీ కూడా విధించినటువంటి తల్లి. ఎందుకంటే సకల వేదముల యొక్క సారము అమ్మవారు అని చెప్పుకున్నాం. గాయత్రి స్వరూపం అమ్మవారు అని చెప్పుకున్నాం. వేదముల్లో ఎలా అయితే ఈ ఆశ్రమ ధర్మాలు వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ కూడా మనకి చెప్పబడ్డాయో వాటన్నిటినీ కూడా ఈ తల్లి మనకి తెలియజేసింది. వర్ణాశ్రమ విధాని, అటువంటి వర్ణాశ్రమ ధర్మాలన్నింటినీ కూడా విధాయకముగా చేయాలి అని చెప్పి విధానములను తెలియజేసినటువంటి తల్లి. నిజజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. నిజ ఆజ్ఞ రూప నిగమ, తన యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా నిగమ వేదముల యొక్క రూపంతో ఇచ్చేటటువంటి తల్లి. సాక్షాత్తు గాయత్రి స్వరూపురాలు అమ్మవారు. అందువల్ల తన యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా వేద రూపంలో ఏ ఆశ్రమ ధర్మాలని గురించి అయితే మనం ముందర పదంలో చెప్పుకున్నామో ఆశ్రమ ధర్మాలన్నింటినీ కూడా ఎలా ఇచ్చిందంటే వేదాల యొక్క రూపంలో ఆ ధర్మాలన్నింటినీ కూడా ఎలా ఆచరించాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా తెలియజేసినటువంటి తల్లి. పుణ్యశ్రవణ కీర్తన, పుణ్యాపుణ్య ఫలప్రద. నిజజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. పుణ్య అపుణ్య ఫలప్రద అంటే చేసినటువంటి పుణ్యములకు, అపుణ్య పాపములకు ఫలప్రద దానికి తగినటువంటి ఫలములను ఇచ్చేటటువంటిది. అంటే పాపానికి ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వాలో ఆ ఫలితాన్ని, పుణ్యానికి ఏ రూపంగా ఫలాలను ఇవ్వాలో అటువంటి వాటిన్నింటిని కూడా ఇచ్చేటటువంటి తల్లి. అంటే వేదహితములైనటువంటి కర్మలు మనం ఏవైతే చెయ్యాలో అవన్నీ చేయటం అనేటటువంటి పుణ్యమని చెప్పబడుతుంది. వేద నిషిద్ధమైనటువంటి వేదములో చెప్పనటువంటి కర్మలను ఏవైతే మనం ఆచరిస్తామో అవన్నీ కూడా వాటి వల్ల పాపము మనకు లభిస్తుంది అని చెప్పబడుతుంది. అలాగా పుణ్యం యొక్క మరియు పాపం యొక్క ఫలాలను అందించేటటువంటి తల్లి. అంటే పాపాన్ని కనుక చేసుకుంటే దానికి వచ్చేటటువంటి ఫలాలు ఏమిటి అంటే దుర్భరమైనటువంటి నరకము, దుర్భరమైనటువంటి బాధలు అవన్నీ కూడా అనుభవించవలసి వస్తుంది. పుణ్యం చేసుకుంటే వచ్చేటటువంటి ఫలితం ఐశ్వర్యం ఇస్తుంది, సంపదలు ఇస్తుంది, భోగాన్ని ఇస్తుంది. అలాగే చాలా గొప్ప పుణ్యాన్ని కనుక చేసుకుంటే కైవల్యాన్ని ఇస్తుంది, అమ్మవారితంలో లీనం చేసుకుంటుంది. శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జదూరిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. శృతి శ్రీమంత సింధూరి, శృతి అంటే శృతులు లేదంటే వేదములు, వాటన్నిటినీ కూడా సీమంత తన యొక్క పాపటలో సింధూరకృత, అవన్నీ కూడా సింధూరంలాగా పాదాబ్జ పద్మముల వంటి అమ్మవారి యొక్క పాదాల ధూళి కలిగినటువంటిది. అంటే ఆ తల్లి యొక్క పాదధూళి ఏదైతే ఉందో ఆమె యొక్క పాదధూళి వేదములకు స్త్రీలు తమ యొక్క పాపట ఆ సౌభాగ్యమైనటువంటి చిహ్నమైనటువంటి సింధూరాన్ని ఎలా ధరిస్తారో ఈ వేదములన్నిటికీ కూడా వేదములు అనేటటువంటి ఒక శిరస్సులకి ఉపనిషత్తులలాగా ఆ సింధూరంలాగా ఈ అమ్మవారి యొక్క పాదముల యొక్క ధూళి ఆ పాపిట సింధూరంలాగా వేదములన్నిటికీ కూడా, ఎందుకంటే వేదముల యొక్క సారాంశమే ఉపనిషత్తులు, అవి ఆ ఉపనిషత్తులన్నీ కూడా ఆ వేదములు అన్నీ కూడా ఒక శిరస్సు అనుకుంటే కనుక ఆ శిరస్సుకి పాపిటలో సింధూరంలాగా అమ్మవారి పాద ధూళిగా అవన్నీ కూడా మెరుస్తూ ఉన్నాయి. సకల ఆగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. సకల ఆగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక
సమస్తమైనటువంటి ఆగమశాస్త్రముల యొక్క సమూహాన్ని కూడా ముత్యపు చిప్పల దొంతరల ఒక ముత్యమై, ఎలా అయితే ముత్యపు చిప్పల యొక్క దొంతరలో ఏముంటుందంటే ఒక నీటి బిందువు కనుక అందులో పడినప్పుడు అది ముత్యపు ఒక చిన్న ముత్యంగా మారిపోతుంది. అలా ముత్యపు చిప్పలో దొంతరలో ఎలా అయితే ముత్యములు అంటే పడినటువంటి నీరు ముత్యముగా మారిపోతుందో, అలాగే ఆగమ శాస్త్రాలన్నీ కూడా ఆ శ్రీదేవిలో అంటే అమ్మవారిలో నిగూఢమై ఉంటాయి. పురుషార్థప్రద సకలాగమ సందోహ శక్తి సంపుట భౌతిక పురుషార్థప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత. పురుషార్థప్రద చతుర్వేద పురుషార్థములను కూడా ప్రసాదించేటటువంటి తల్లి. అర్ధ కామ మోక్షములు, అర్ధ కామ ధర్మార్థ కామ మోక్షములు అనేటటువంటి చతుర్వేద పురుషార్థములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అంతటను వ్యాపింపజేసేటటువంటి తల్లి, వాటన్నిటిని కూడా చక్కగా ప్రసాదించేటటువంటి తల్లి. పూర్ణమైనటువంటిది, సంపూర్ణమైనటువంటిది, అఖండమైనటువంటిది, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది. భోగిని, భోగము అంటే ఐశ్వర్యము, సంపద, ఆనందానుభవము. అటువంటి ఆనందానుభవంతో కూడినటువంటిది, అటువంటి ఆనందానుభవాన్ని ఇచ్చేటటువంటి తల్లి. భువనేశ్వరి, భువనములన్నిటికీ కూడా తల్లి, భువనములన్నిటికీ కూడా పాలించేటటువంటిది. ఎందుకంటే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా అమ్మవారి యొక్క పాలనలో ఉంటాయి. అమ్మవారి యొక్క కనుసన్నల్లో ఈ భువనం ఈ అన్ని బ్రహ్మాండములు కూడా ఉంటాయి అని చెప్పుకున్నాం. కాబట్టి అటువంటి భువనములన్నిటికీ కూడా అధినాయకురాలు ఈవిడే నాయిక. 14 భువనాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే చతుర్దశ భువనాలు అని చెప్పుకుంటాం. అతల వితల సుతల కర అసల అతల వితల సుతల రసాతల మహాతల పాతాళ భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి 14 భువనాలకి కూడా ఆవిడ నాయకురాలే ఉంటుంది. అంబిక అంటే నిశాచరి, రాత్రి యందు నిద్రాదేవి యొక్క రూపంలో ఉండేటటువంటి తల్లి. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. అలా నిద్ర రూపంలో ఉండేటటువంటి తల్లి. అంబికా నాది నిధన, అనాది నిధన, అంబికా నాది నిధన అని చెప్పి చదువుతాం. అంబిక అనాది నిధన అంటే సృష్టికి పూర్వమే ఉన్నటువంటి తల్లి, మొట్టమొదట ఉన్నటువంటిది ఆ తల్లి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉండేటటువంటిది కేవలం ఆ శ్రీదేవి మాత్రమే. అనాది నిధన అంటే అనాది నుండి ఉంటూ, నిధన సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా పూర్తిగా అంతా కూడా లయమైపోయిన తర్వాత కూడా ఉండేటటువంటి తల్లి. సృష్టికి పూర్వము, సృష్టి యొక్క అంతములోను, ఆద్యంతములు రెండిట్లోనూ కూడా ఉండేటటువంటి తల్లి. వాటన్నిటిని కూడా ప్రత్యక్ష సాక్షిగా చూసేటటువంటి తల్లి. హరి బ్రహ్మేంద్ర సేవిద. ఆ విష్ణు భగవానుడి చేత, అలాగే బ్రహ్మగారి చేత, ఇంద్రుడి చేత, వీరిందరి చేత కూడా సేవింపబడేటటువంటి తల్లి. నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హింకారి హిమతి హృజ్జ హేయో పాదేయ వర్జిత. నారాయణి నాదరూప, ఆవిడ జలంలో ఉండేటటువంటి తల్లి. నారము అంటే నీరు, ఆ జలాన్ని స్థానంగా ఉండేటటువంటి తల్లి. ఎందుకంటే అమ్మవారు పద్మములో ఉంటుంది, పద్మాసన అని చెప్పి కూడా అనుకున్నాం. పద్మమును ఆసనముగా చేసుకున్నటువంటి తల్లి. అందుకని నారాయణి ఆ నీటిలో ఉండేటటువంటి తల్లి. పద్మములన్నీ కూడా నీటిలోనే ఉంటాయి. నాదరూప శబ్దరూపంలో ఉండేటటువంటి తల్లి. నామరూప వివర్జిత, ఆమెకి నామము రూపము ఏమీ కూడా లేనటువంటిది. సర్వము తానే ఉన్నప్పుడు ఇంకా ప్రత్యేకించి ఒక నామం కానీ ఒక రూపం కానీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. సర్వత్రా వ్యాపించినటువంటిది, సర్వము తానే ఉన్నటువంటిది, ఆద్యంతములను అన్నింటినీ కూడా సాక్షిభూతురాలుగా చూసేటటువంటిది, అలాగే అన్ని వేళలా ఉండేటటువంటి ఏకైక పరమాత్మ ఆ పరదేవత. అందువల్ల ఆమెకి ఎటువంటి నామములు లేవు, ఎటువంటి రూపములు లేవు. హ్రీంకారి హ్రేమతి హృజ్జ హేయో పాదేయ వర్జిత. హ్రీంకారి, హ్రీం అనేటటువంటి బీజాక్షరము తన యొక్క స్వరూపముగా ఉన్నటువంటిది. హ్రీం అనేటటువంటి నాదం ఏదైతే ఉందో అది అమ్మవారికి సంబంధించినటువంటి ఒక బీజాక్షరముగా చెప్పబడుతుంది. హ్రీమతి, హ్రీం అంటే లజ్జ లేక సిగ్గు, మతి కలిగినటువంటిది.
అంటే సిగ్గును మరియు లజ్జను కలిగి ఉండేటటువంటిది. యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. హృదయ హృదయమునందు పుట్టినది. హృదయమునందు పుట్టినది అంటే హృదయమునందు పుట్టినది అంటే ఎవరైతే భక్తితో అమ్మవారిని సేవిస్తూ ఉంటారో, ఎవరైతే అమ్మవారిని భక్తితో కొలుస్తూ ఉంటారో, ఎవరైతే భక్తితో అమ్మవారి యొక్క రూపాన్ని మనసులో ధ్యానం చేస్తూ ఉంటారో అటువంటి భక్త జనుల యొక్క మనముల యందు ఉద్భవించినటువంటి తల్లి. హృదయ హేయోపాధేయ వర్జిత, హేయ ఉపాధీయ వర్జిత. హేయ నీచమైనటువంటి తిరస్కరింపదగినటువంటి, ఉపాధేయ గ్రహించుట మరియు స్వీకరించుట, గ్రహించడము స్వీకరించడము, వర్జిత విడువబడింది. అంటే హేయములైనటువంటి, నీచములైనటువంటి, నిషిద్ధములైనటువంటి కర్మలను విడుచుట మరియు హితము కోసమై చేసేటటువంటి కర్మలను చేయుట అనేటటువంటి రెండు కర్మలు కూడా లేనటువంటిది. అంటే ఈ కర్మలన్నీ కూడా కేవలం మనువంటి వారి కోసం విధింపబడినటువంటివే. అందువల్ల హేయములైనటువంటి, నిషిద్ధములైనటువంటి కర్మలను విడుచుట మరియు హితకర్మములైనటువంటి కర్మలను చేయుట, అంటే ఏ కర్మతో కూడా సంబంధము లేదు ఆ శ్రీదేవికి. రాజరాజాచ్యుతారాజ్ఞి రమ్య రాజీవలోచన రంజనీ రమణీరస్య రణత్కింకిని మేఖల. రాజరాజాచ్యుత రాజులకు రాజుచే అర్చింపబడేటటువంటిది ఆవిడ. అంటే హరి బ్రహ్మేంద్ర సేవిత అనుకున్నాం. హరి బ్రహ్మ ఇంద్ర సేవిత. రాజులకు రాజు ఎవరు? ఎందుకంటే రాజుగా అనేకమైనటువంటి అశ్వమేధ యాగములు చేసిన తర్వాత, 100 యాగములు చేసిన తర్వాత లభించేటటువంటి కొంతమందికి అందులో లభించేటటువంటి పదవి ఆ ఇంద్ర పదవి. ఈ రాజులందరికీ కూడా రాజరాజు ఆ దేవేంద్రుడు. అటువంటి రాజు చేత అర్చింపబడేటటువంటి తల్లి. రాజరాజార్చిత రాజ్ఞి అంటే రాజులందరి చేత కూడా అర్చిత కాబట్టి రాజ్ఞి, వారందరి చేత కూడా సేవింపబడేటటువంటి, వారందరి చేత కూడా ఆరాధింపబడేటటువంటి తల్లి. అలాగే అన్ని విద్యలకు కూడా వాటన్నిటికీ కూడా షోడశి విద్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అధినాయకురాలు. రమ్యమైనటువంటిది, సౌందర్యవంతమైనటువంటిది. రమ్య రాజీవలోచన, పద్మముల వంటి కన్నులు కలిగినటువంటిది. రంజనీ రమణీలస్య రణత్కింకిని మేఖల. రంజింపజేయనటువంటిది. భక్తితో ఎంత మనం సేవిస్తే అంత హృదయంలో ఆ పరదేవత పట్ల అంత ఆనందం పొందుతూ ఉంటాడు, ఆ బ్రహ్మానంద స్థాయిని చేరుకుంటూ ఉంటాడు. అలా భక్తులను రంజింపజేసేటటువంటి తల్లి రమణి. తన యొక్క భక్తులతో ఎవరైతే భక్తులు భక్తితో సేవిస్తూ ఉంటారో వారి అందరి యొక్క మనములలో ఉండి వారి అందరి చేత కూడా నిరంతరం కూడా వారందరూ కూడా అమ్మవారితో రమించిపోయేలాగా, అమ్మవారి యొక్క రూపంతో కానీ, అమ్మవారి యొక్క నామంతో కానీ, అమ్మవారి యొక్క భక్తితో కానీ వారందరూ కూడా రమించిపోయేలాగా చేసేటటువంటి తల్లి. రస్య గ్రహణయోగ్యమైనటువంటి సారాన్ని, అంటే ఆస్వాదించుటకు స్వీకరించుటకు యోగ్యమైనటువంటి సారం ఏదైతే ఉందో ఆ సారాన్నంతా కూడా ఇచ్చేటటువంటి తల్లి. అటువంటి సారాన్ని ఇచ్చి భక్తుల చేత అర్చింపబడటానికి యోగ్యురాలైనటువంటి తల్లి. రస్య రణత్కింకిని మేఖల. రణత్కింకిని మేఖల ధ్వని చేయుచున్నటువంటి చిరుగంటలన్నీ కూడా వడ్డాణముగా, అంటే తన యొక్క అమ్మవారి యొక్క వడ్డాణంలో అటువంటి చిరుగంటలు అనేకమైనటువంటి ఉన్నాయి. ఆ చిరుగంటలన్నీ కూడా వడ్డాణమునందు కలిగినటువంటి తల్లి. రమ రాకేందు వదన రతిరూప రతిప్రియ. రమ సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంలో ఉండేటటువంటి తల్లి. రమ రాకేందు వదన, పూర్ణిమ నాటి రాకేందు, రాక ఇంద వదన, రాక ఇందు వదన. రాక అంటే ఆ చంద్రుడు, రాక అంటే పౌర్ణమి, నిండైనటువంటి పౌర్ణమి. ఇందు చంద్రుని వంటి రాకేందు వదన
ముఖము కలిగినటువంటిది. అంటే పౌర్ణమి నాటి యొక్క చంద్రుడు ఎంత పూర్ణమిలాగా ఎంత తేజస్తో ఎంత గొప్ప అందంతో ఉంటాడో అటువంటి పౌర్ణమి నాటి చంద్రుని యొక్క ముఖవచ్చస్సుతో ఉన్నటువంటి తల్లి రమా రాకేందు వదన రతిరూప రతిప్రియ. రతిరూప అంటే రతి అనేటటువంటిది ఒక అనుభూతి. ఆ అనుభూతి రూపంలో ఉండేటటువంటి తల్లి భక్తుల యొక్క మనస్సులో అమ్మవారి ఎడల అటువంటి భక్తి కలిగినప్పుడు ఆ రసానుభూతిని ఆత్మానందాన్ని ఆనంద స్వరూపములో ఇచ్చేటటువంటి తల్లి రతిప్రియ. రతిరూప రతిప్రియ. మన్మధుని పత్ని అయినటువంటి ఆ రతీదేవికి అత్యంత ప్రియమైనటువంటిది. ఎందుకంటే పరమశివుడు 3వ నేత్రంతో ఆ మన్మధుడిని దహించి వేస్తే అమ్మవారు ఆ శ్రీదేవి మళ్ళీ ఆ మన్మధుణ్ణి రతీదేవికి కనపడేలా చేసినటువంటి తల్లి. అంటే మళ్ళీ పునర్జీవితుణ్ణి చేసినటువంటి తల్లి కాబట్టి రతిప్రియ. ఆ రతీదేవికి అత్యంత ప్రియురాలు. రక్షాకరి రాక్షసగ్ని రామ రమణలంపట కామ్య కామకళారూప కదంబ కుసుమ ప్రియ. రక్షాకరి. రక్షాకరి అంటే రక్షణ కల్పించేటటువంటిది. భక్తజనులకు తన యొక్క అనుగ్రహాన్ని కటాక్షించి వారికి రక్షణ కలిగించేటటువంటి తల్లి. ఎటువంటి విఘ్నములు కలగకుండా, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారందరినీ కూడా రక్షించేటటువంటి తల్లి. రాక్షసగ్ని అంటే రాక్షసులందరినీ కూడా సంహరించేటటువంటి తల్లి. రక్షాకరి రక్షించేటటువంటి తల్లి. రాక్షసగ్ని రాక్షసులను సంహరించేటటువంటి తల్లి అంటే దుష్టులందరినీ కూడా శిక్షించేటటువంటి తల్లి. రామ రమణలంపట. రామ అన్నటువంటి ఒక్క నామాన్ని మనం నోటి ద్వారా ఉచ్చరిస్తే చాలు దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభూతిని పొందగలుగుతాం. అటువంటి ఆత్మానందాన్ని కలిగించేటటువంటి తల్లి. అటువంటి ఆత్మానందానికి కారణమైనటువంటి స్వరూపిణి రమణలంపట. సంసార బంధముల యందు ఏ రకంగానూ లంపటము లేనటువంటి తల్లి. ఈ సంసార బంధములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా ఏ రకమైనటువంటి బంధనము లేనటువంటి తల్లి. కామ్యకామ కళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగదీకంద కరుణారస సాగర. కామ్య అంటే కామ్యము అంటే కోరిక. అలా సాధకుల చేత అమ్మవారిని ప్రతి సాధకుడు కూడా అమ్మవారిని దర్శించాలనుకుంటాడు, అమ్మవారిని సేవించాలనుకుంటాడు, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటాడు. అంటే వారందరి చేత కూడా అలా కోరబడేటటువంటి తల్లి. అలాగే ఏ భక్తుడైనా సరే సాధనను ఒక స్థాయి వరకు చేసిన తర్వాత ఆ జ్ఞానాన్ని కోరుకుంటాడు. అటువంటి జ్ఞానాన్ని ఆ జ్ఞానం మొత్తానికి కూడా స్వరూపిణి ఆమె కాబట్టి అటువంటి జ్ఞానాన్ని కోరుకునేలాగా చేసేటటువంటి తల్లి. కామ్యకామ కళారూప. కామకళారూప అంటే ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో అటువంటి కోరికలన్నింటినీ కూడా అమ్మవారు తన యొక్క భక్తులకి తన యొక్క అనుగ్రహం ద్వారా వారికి అటువంటి కోరికలన్నింటినీ కూడా తీర్చేటటువంటి తల్లి. కదంబ కుసుమ ప్రియ. కణిమి పూలయందు చాలా ప్రీతి కలిగినటువంటిది. కళ్యాణి శుభకరమైనటువంటి వాక్కులను, శుభకరమైనటువంటి మాటలను, మంగళకరమైనటువంటి తన యొక్క వచనములను అందరికీ కూడా తెలియజేసేటటువంటి తల్లి. కళ్యాణి జగతి కంద. సమస్త జగత్తునికి కూడా కంద మూలమైనటువంటి తల్లి. ఎందుకంటే ఈ సర్వము కూడా ఆమె చేత సృజింపబడుతున్నాయి, ఆమెలోనే లైవైపోతున్నాయని చెప్పుకున్నాం. అటువంటి మొత్తానికి కూడా సమస్త జగత్తుకి కూడా ఆమె మూలమై ఉన్నటువంటిది. కరుణారస సాగర. దయ అనేటటువంటి రసాన్ని ఒక సముద్రంలా కలిగినటువంటి తల్లి. అందుకే ఎన్ని పాపములు చేసినా అమ్మవారిని కనుక భక్తితో సేవిస్తే ఆ పాపములన్నీ కూడా పరిహారం అయిపోతాయి, అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. అందువల్ల అటువంటి కరుణ అనేటటువంటి ఒక రసము ఉంటే కనుక అదంతా కూడా ఒక సముద్రములా ఉండేటటువంటి తల్లి.
అంటే ఇంకిపోనిది ఆ కరుణ అనేటువంటిది, ఆ దయ అనేటువంటిది ఎప్పుడూ కూడా నిత్యం వర్షిస్తూనే ఉంటుంది. కరుణారాస సాగర కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియ. కళావతి చతుష్షష్టి కళలు కూడా ఆమె కలిగి ఉన్నటువంటిది. సర్వము ఆమె అనుకున్నప్పుడు ఇంకా అందులో ఉన్నటువంటి కళలు కానీ అన్నీ కూడా ఆమె. కాబట్టి కళావతి కళాలాప, మధురమైనటువంటి ధ్వనిని చేసేటటువంటిది, మధురమైనటువంటి ఆలాపన చేసేటటువంటిది, వినసొంపుగా సంభాషించేటటువంటిది, వినసొంపుగా చక్కగా ధ్వనించేటటువంటి తల్లి. కాంతా కాదంబరీ ప్రియ. బ్రహ్మకాంత, కాం అంటే బ్రహ్మగారి యొక్క అంతః తత్వము కలిగినటువంటిది. ఎందుకంటే ఆ బ్రహ్మమే, పరబ్రహ్మమే తన యొక్క తత్వముగా ఉండేటటువంటి తల్లి. కాదంబరీ ప్రియ. కాదంబరి ఉత్తమమైనటువంటి ఆచారముల యందు ఇష్టము కలిగినటువంటిది. కాదంబరీ ప్రియ. ఉత్తమమైనటువంటి ఆచారములు ఏవైతే ఉంటాయో అటువంటి ఆచారముల యందు ఇష్టత కలిగినటువంటిది. వరదా వామనైన వారుణి మదవిహ్వల విశ్వాదిక వేదవిద్య వింధ్యాచల వాసిని. వరదా వామనైన, వరాలన్నింటినీ కూడా ఇచ్చేటటువంటి తల్లి. ఏ కోరికనైనా తీరుస్తుంది, అలాగే ఏ వరాన్నైనా కూడా ఇచ్చేటటువంటి తల్లి. భక్తులకి ఏ వరాన్నైనా కూడా ప్రసాదించేటటువంటి తల్లి. వామనైన, సుందరమైనటువంటి. ఇక్కడ వామ అంటే వామహస్తము అంటే ఎడమ అని అర్థం కాదు. వామ అంటే సుందరమైనటువంటి నయనములు కలిగినటువంటిది. వామనైన వారుణీ మదవిహ్వల. ఆ ఆదిశేషుడు వారుణీమత్, ఆయన పడమర దిక్కులో ఉంటాడు. అవిహ్వల, అలాగే ఆ పడమర దిక్కులో ఆదిశేషుడు ఈ భూమిని అంతటినీ కూడా నిశ్చలంగా ఉండి ఎలా మోస్తాడో అలాగే శ్రీదేవి కూడా వారుణీ మదవిహ్వల, ఆమె కూడా ఎప్పుడూ కూడా నిశ్చలముగా ఉంటుంది. ఆదిశేషుడు ఈ భూభారాన్నంతా కూడా ఎలా మోస్తూ ఉంటాడో అలాగే సర్వ కార్యాలని కూడా అన్నీ కూడా ఆ అమ్మవారే చేస్తూ ఎప్పుడూ కూడా నిశ్చలముగా ఉంటుంది. వారుణీ మదవిహ్వల విశ్వాదిక వేద విద్య వింధ్యాచల వాసిని. విశ్వాదిక, విశ్వ అధిక, ఈ అనంత విశ్వమునకు కూడా అధికురాలు, అన్నిటికంటే కూడా అధికురాలు. వేద విద్య, వేదాలన్నింటినీ కూడా తెలియదగినటువంటి విద్య ఏమి ఉంటుంది. వేదములన్నింటినీ కూడా తెలుసుకుంటే ఇంకా ఆ శ్రీదేవి గురించి తెలుసుకున్నట్టే. వేదములు మొత్తం కూడా జ్ఞానానికి మార్గములు. ఎవరైతే ఆ వేదాలన్నింటినీ కూడా, వేదముల యొక్క సారాన్నంతా కూడా జ్ఞాన మార్గంలో ఉంటారో వారందరికీ కూడా తెలుసుకోదగినటువంటి, వాళ్ళందరికీ కూడా తెలిసేటటువంటి స్వరూపము శ్రీదేవి. వేద విద్య వింధ్యాచల వాసిని. వింధ్య అచల వాసిని. వింధ్య అనేటటువంటి పర్వతం మీద నివసించేటటువంటి తల్లి. విధాత్రి వేదజనని విష్ణుమాయా విలాసిని. క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రజ్ఞ పాలిని. విధాత్రి సర్వ జగాల్ని కూడా, సమస్తాన్ని కూడా పోషించేటటువంటిది విధాత్రి. వేదజనని, వేదములన్నిటికీ కూడా ఆమె జన్మనిస్తుంది. వాటన్నిటినీ కూడా తల్లిగా ఉన్నది. ఈ వేదములన్నీ కూడా బ్రహ్మదేవుని యొక్క రూపంలో వెలుగొందుచున్నటువంటి శ్రీదేవి యొక్క స్వరూపములే. కాబట్టి ఆ శ్రీదేవి ఆ వేదములన్నిటికీ కూడా తల్లి అయి ఉన్నది. విష్ణుమాయ, ఆ విష్ణు భగవానుడు సాధారణంగా అందరూ కూడా విష్ణు మాయలో పడతారు. ఎందుకంటే ఆయన మాయకు అతీతుడు. అయినా కూడా ఆ విష్ణువును కూడా తన యొక్క మాయలో ఉంచగలిగినటువంటి తల్లి. యాదేవి సర్వభూతేషు విష్ణు మాయేతి శబ్దిత. నమస్తస్యై 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 నమో నమః. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం ఒకసారి. మధుకైటవుల్ని విధించేటప్పుడు చివరికి అమ్మవారు తన యొక్క మాయను వారిద్దరినీ భ్రమింపజేయటం వల్లే ఆ మధుకైటవుల యొక్క సంహారం అనేటటువంటిది సాధ్యపడింది. అందువల్ల
విష్ణువును కూడా, మాయాతీతుడైనటువంటి విష్ణువును కూడా తన యొక్క మాయలో ఆమె కప్పివేయగలిగినటువంటి తల్లి. విలాసిని, ఎటువంటి వ్యామోహము ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా నశింపజేసేటటువంటి తల్లి విలాసిని. క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రజ్ఞ పాలిని. క్షేత్రస్వరూప, క్షేత్రము లేదా శరీరము స్వరూపముగా కలిగినటువంటిది. ఎందుకంటే మనకి మన యొక్క ఆత్మ ఒకటి, అలాగే మనకి స్థూలంగా కనిపించేటటువంటిది శరీరమే. అటువంటి శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మగా ఆ క్షేత్రమే తన యొక్క స్వరూపముగా కలిగినటువంటి తల్లి. ఇదంతా కూడా అంటే ప్రతి ఒక్క జీవుడి శరీరంలో కూడా ఆమెడు వసించి ఉంటుంది, ఆమెడు అధిష్ఠించి ఉంటుంది. క్షేత్రేసి, ఆ క్షేత్రమునకు ఆమె శక్తిగా ఉంటుంది. ఏ జీవుడి క్షేత్రంలో అయితే ఉంటుందో ఆ క్షేత్రమునకు ఆవిడ శక్తి రూపంలో ఉంటుంది. క్షేత్రేసి, ఎందుకంటే శరీరంలో కనుక శక్తి కనుక లేకపోతే కనుక ఎటువంటి చైతన్యము ఉండదు. చైతన్యము లేకపోతే ఈ శరీరము శవముతో సమానము. క్షేత్రజ్ఞ పాలిని, క్షేత్రమును అలాగే ఆ క్షేత్రజ్ఞుణ్ణి, ఆ క్షేత్రము ఉన్నటువంటి వాడిని రెండింటిని కూడా పాలించేటటువంటి తల్లి. క్షేత్రజ్ఞ పాలిని. ఆ క్షేత్రమును అంటే శరీరమును, ఆ శరీరములో ఉన్నటువంటి ఆత్మను, వీటన్నిటిని కూడా పాలించేటటువంటిది. అంటే ఈ క్షేత్రాన్ని గురించి తెలుసుకునేటటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. అసలు ఈ శరీరము ఇలా ఎందుకు ఉన్నది, ఈ శరీరము లోపల ఏమున్నది, అసలు ఆత్మ ఏమిటి, దేనివల్ల ఈ శరీరం ఇలా చైతన్యవంతమైనది ఉంది అనేటటువంటి జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో, ఆ క్షేత్రముల గురించి ఎవరైతే తెలుసుకోవాలని చెప్పి ప్రచోదన చేస్తాడో, ఎవడైతే ఆలోచన చేస్తాడో, ఎవడైతే తన అటువంటి మార్గంలో పయనం చేస్తూ ఉంటాడో, ఆ క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉందో ఆ క్షేత్రజ్ఞుడిని అంటే క్షేత్రాన్ని, శరీరాన్ని, ఆ క్షేత్రజ్ఞుడిని ఇద్దరిని కూడా పాలించేటటువంటి తల్లి. క్షేత్రజ్ఞ పాలిని. శ్రీ కాంతాయ కళ్యాణ నిదయ నిదీర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.